కంచర్ల మీడియా న్యూస్ కి స్వాగతం. కాకినాడ జగన్నాథపురం చంద్రబాబు మత్స్యకార కమ్యూనిటీ హాల్ ఏరియాలో గత 70 సంవత్సరాలుగా సుమారు 75 మంది కుటుంబాలకు చెందిన సభ్యులు పొజిషన్ పట్టాలు మంజూరు చేయమని కాకినాడ జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. మేము నివాసం ఉంటున్న స్థలంలోనే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయని, ఇక్కడ జీవిస్తున్న సుమారు 75 కుటుంబాలు వారందరికీ మేము నివసిస్తున్న ఇళ్లకు పొజిషన్ పట్టాలు ఇప్పించాలని, అలాగే మాకు గృహ నిర్మాణ లోన్లు ఇప్పించాలని కోరారు. మా ప్రాంతానికి చేర్చి ఉన్న ప్రైవేట్ లేఅవుట్ వారు మమ్మల్ని బెదిరిస్తూ మైళ్లు కూలుస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కృష్ణ జయరామరావుపేట ఎంఎస్ఎన్ చార్టీస్ జగన్నాథపురం కోమలవారి స్ట్రీట్ వెనకాతలో ఉన్న ఒక లేఅవుట్ స్టేట్లో మేము పక్కనే ఉంటున్నామండి. కొంతలో గత 70 సంవత్సరాల నుండి మా కుటుంబాలన్నీ కూడా అక్కడే ఉంటున్నాయి. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎటువంటి ప్రాబ్లం లేదు. 1986లో కోర్టుకి వెళ్ళడం జరిగింది. మా పెద్దలు వాళ్ళకి అలాగే అక్కడే ఉండొచ్చు అని చెప్పి స్టే కూడా వచ్చింది. మేము అప్పటి నుండి ఇప్పుడు దాకా ఉన్నాం. గత 2019 నుండి మమ్మల్ని అక్కడ ఉన్న దళారులు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారండి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీకు వేరే చోట ఎక్కడ నిప్పిస్తారు, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. కానీ మేము ఎక్కడ ఉన్నది అక్కడే కావాలని చెప్పి ఇది వరకు 2016లో 2024-5లో మన మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కానీ, అలాగే కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము చాలాసార్లు ఫిర్యాదులు ఇచ్చాం. కానీ ఎటువంటి స్పందన మాకు రాలేదు. కానీ ఈసారి ఇంకా బరిదిగించి ఒక ఇల్లు కూడా పీకడం జరిగింది. ఒక ఎస్సీ మహిళది, వాళ్ళది ఎస్టీ మహిళది ఇల్లు పీకడం జరిగిందండి. వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. కానీ మేము ఏమనుకుంటామంటే మాకు ఎక్కడ ఉన్నాయి అక్కడే పట్టాలు ఇప్పించమని చెప్పి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. చాలా సానుకూలంగా మాకు స్పందించారు. అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా సానుకూలంగా స్పందించారు. మాకు ఎక్కడ ఉన్నాయి అక్కడే పట్టాలు ఇప్పించమని. మాకు ఎటువంటి వసతి గట్టలేదు, మెయిన్ రోడ్లు లేవు, కాలువలు లేవు, అసలు వాటర్ పైప్ లైన్స్ కానీ ఏమీ లేవు. మా డ్రైనేజ్ వాటర్ కూడా మేమే చేతులతో తీసుకొని వేయడం జరుగుతుంది. అందువల్ల ఈ ప్రభుత్వం ఎలాగైనా సరే ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేర్చి మాకు సానుకూలంగా మా పట్టాలు మాకు మంజూరు చేయమని చెప్పేసి కోరడం జరుగుతుంది సార్. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ వద్ద గల చంద్రబాబు కళ్యాణ మండపం చేర్చి ఉన్న ఇళ్ల స్థలాల ఇక్కడ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా చాలా నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. వీరందరూ కూడా కూలి పని చేసి జీవించేవారు. అక్కడ గత 70 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు. అక్కడే వీళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది దళారులు అక్కడ ఏర్పడి వీళ్ళని ఏదో రకంగా ఇల్లు ఖాళీ చేయించి ఆ స్థలాలను కబ్జా చేయాలని వీళ్ళు బెదిరింపులు గురి చేస్తుంటే ఈ మధ్యకాలంలో ఎస్టీ కులానికి చెందిన ఒక ఆమెను కూడా అర్ధరాత్రి పూట వచ్చి గొడవ చేస్తే వారు కాకినాడ 1 టౌన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 1 టౌన్ పోలీసులు కనీసం వారిని అవతలను పిలకుండా ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఏ కేసు నమోదు చేయకుండా ఇచ్చేస్తున్నారు తప్ప వారికి ఎటువంటి న్యాయం జరగలేదు. అందుకని ఈ రోజున కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ గారిని కలవడానికని వచ్చాం. కలెక్టర్ గారికి 70 సంవత్సరాలుగా నివసిస్తున్నందుకు గాను అక్కడ పట్టాలు మంజూరు చేయాలని, వారికి గృహ నిర్మాణం సంస్థ ద్వారా లోన్లు ఇప్పిస్తే ఇల్లు కట్టుకుని సొంతంగా జీవిస్తామని చెప్పి కలెక్టర్ గారికి ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఏంటంటే వీరందరూ కూడా కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారు వీరందరికీ వెన్నుదన్నుగా నుంచి ఉన్నారు. అంచేత వీరందరికీ త్వరితగతిన పట్టాలు మంజూరు చేసి హౌసింగ్ లోన్లు ఇవ్వాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. నా పేరు వాసంచేటి రాజేశ్వరరావు, కాకినాడ. థ్యాంక్ యూ. దాదాపు అక్కడ 70 కుటుంబాల వరకు ఉన్నాయండి. 70 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. నా పేరు వాసంచేటి రాజేశ్వరరావు, కాకినాడ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాస్కరి దేవి అండి. మేము కాకినాడ కొమలవారి వీధి వెనక భాగంలో ఉంటున్నామండి. మేము అందరం 70 కుటుంబాలు ఉంటున్నామండి. 70 సంవత్సరాలుగా కుటుంబాలు అందరూ ఉంటున్నామండి. మరి మాకు గత కొన్ని రోజులుగా రౌడీ విజయం చేస్తున్నారండి. మా ఇల్లులు అయ్యి లాగడానికి కొంతమంది వ్యక్తులు వస్తున్నారండి. మా పక్కనే బుర్రరావణ్ గారు కౌన్సిలర్ గారు ఉన్నారండి. ఏదైనా సరే ఆయన మా దాకా రానివ్వట్లేదండి. అసలు ఆయనకి ఏంటండి నీళ్లు కూడా రానివ్వకుండా చేశారండి ఆయన. మరి అయితే ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారండి, ఒక 5 ఉన్నారండి అక్కడ. పేర్లు కూడా చెప్తామండి. వాళ్ళ మీద మేము కేసులు కూడా పెట్టడం జరిగిందండి. మా గత సంవత్సరంలో ఎస్సీ ఒక ఆవిడని బూతులు తిట్టి ఆవిడని మొత్తం రోడ్డు మీద చాలా విపరీతంగా గొడవ పెట్టారండి. పెడితే మేము కేసు పెట్టడం జరిగిందండి 1 టౌన్లో. అయితే మాకు ఏ మాట కూడా సమాధానం చెప్పలేదండి వాళ్ళు. సరే అనేసి మేము వాళ్ళతో పోరాడుతూనే ఉన్నామండి. మళ్ళీ గత 3 రోజులు అయిందండి. ఒక ఎస్టీ ఆవిడ ఇల్లు లాగేసి మొత్తం పీకేసి మేమందరం దగ్గరుండి చేసిన తర్వాత అర్ధరాత్రి 11 గంటలకు వచ్చి ఒక 3 వ్యక్తులు వచ్చి ఆవిడ జుట్టట్టుకి లాగేసి మరి నానా అశబ్దంగా బూతులు తిడుతూ మరి ఆవిడని బూతులు తిట్టేసి మరి ఇలా చేశారని మళ్ళీ మేము 12 గంటలకు వెళ్ళి కేసు
కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మరి ఏ స్పందన లేదండి. ఇప్పటికి కూడా కేసు కట్టలేదండి వాళ్ళ మీద. మరి ఏంటో అర్థం కావట్లేదండి. మరి కేసు కట్టలేదు, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వేయలేదు. మేము తిరుగుతూనే ఉన్నామండి. మా డిమాండ్ సార్, మేము ఎక్కడ ఉన్నామో మాకు అక్కడ పట్టాలు ఇప్పించమని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. మేము కోర్టులో కూడా డిక్లేర్ కాగితాలు, మా పెద్దోళ్ళు మా అత్తగారు అలా ఇవి చెప్పేసి డిక్లేర్ కాగితాలు తెచ్చుకున్నారండి. మా దగ్గర కాగితాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయండి, మాకు లేవు నెంబర్లు కూడా ఉన్నాయండి. మేము తిరుగుతూనే ఉన్నామండి. ఇప్పుడు ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అమ్మ నేను చూస్తానమ్మా అని మాకు మాట ఇచ్చారండి. అలాగే ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మీకు మంచి చేస్తానమ్మా అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. మరి కేసులో కూడా మరి ఎమ్మెల్యే గారు నేను చేస్తానమ్మా, నేను చూస్తానమ్మా అని మాట ఇచ్చారండి. అదే విధంగా పట్టించుకున్నారు. కానీ పోలీసులు అయితే మటుకు ఇప్పుడు ఇంకా కేసు కట్టలేదండి. మరి ఆవిడని ఇలా చాలా ఇదిగా చేస్తున్నారండి. వాళ్ళు మా ఇంట్లో మీద పడిపోతున్నారు. ఏ క్షణాన్ని వచ్చి మొగోళ్ళు లేని టైంలో ఆడోళ్ళని ఇబ్బంది పెడతారేమన్న భయంతో కూడా మేము బతుకుతున్నామండి. దయచేసి మీ మీడియా వాళ్ళందరూ సహాయం చేయాలండి. మరి అలాగే మాకు భయం వేస్తుందండి. మా డిమాండ్స్ ఏంటంటే మాకు ఎక్కడ పట్టాలు ఇప్పించి మరి అందరూ సహాయం చేసి మా ఎక్కడున్న 70-60 ఇల్లులకు కూడా మరి పట్టాలు రప్పించమని, మాకు లోన్లు ఇప్పించమని మరి మేము కోరుకుంటున్నామండి. అలాగే మేము ఎప్పటి నుంచో అక్కడ ఉన్న వాళ్ళమండి. మరి ఇది దృష్టిలోకి, ప్రభుత్వం దృష్టికి అసలు వెళ్ళట్లేదండి. ఇప్పుడు కూడా ఎన్నోసార్లు తిరిగాం. మేము 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. అంతకుముందు గతంలో ఏం చేయలేదు. మరి ఆయన రాజశేఖర గారు అంటే ఆయన పేరు. మరి ఆయన దళారులు వచ్చి ఇలా చేస్తున్నారండి. మరి వాళ్ళ పేర్లు నేను చెప్తానండి. మరి చిక్కలన్న అతను ఒకడు, బీజేపీ అన్న అతను ఒకడండి. వాళ్ళ పేర్లు ప్రసాద్ అన్న అతను అన్న ఒకడు, శ్రీనివాస్ అన్న అతను ఒకరండి. మొత్తం వీళ్ళు 5 రండి. మొత్తం ఎలా ఉన్నారంటే ఆడవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి అర్థం అవట్లేదండి. మరి దయచేసి ప్రభుత్వాన్ని చెప్తానండి, వాళ్ళని కొంచెం తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా కొంచెం భయం చెప్పి మా మీదకి రాకుండా కొంచెం రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. కానీ ఎస్సీ వాళ్ళకే మా గిరిజనులకే మాకు న్యాయం జరగకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వంలో. మరి దయచేసి మీ మీడియా వాళ్ళు అందరూ కూడా సహకారం చేసి మీరు అందరూ కూడా మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి. దయచేసి మాకు ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఇల్లు కల్పించమని, ఈ విషయం కొనంతా గవర్నమెంట్ మొత్తం అందరికీ చేరనివ్వాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే మాకు ఈ సార్ కూడా మాకు ఎంతో హెల్ప్ చేశారండి. మా అమ్మ మేము చూస్తానమ్మా, నేను తీసుకెళ్తాను, ఈ రోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్. మరి మీ అందరినీ కోరుకుంటున్నాను. మరి చాలా థ్యాంక్ యూ.